సో, మరి ఆ స్కూల్లో వీళ్ళకి ఎక్కడి నుంచొస్తుంది అసలు ఇవన్నీ మాదక ద్రవ్యాలన్నీ? యాక్చువల్‌గా మన దేశం మొత్తం హ్మ్. ఇప్పుడు స్కూల్స్ వరకు వెళ్ళిపోయినాయి డ్రగ్స్. అందుకనే ప్రధానమంత్రి గారు నషాముక్త భారత్ హ్మ్. అనేదాన్ని తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చారు. కాన్సెప్ట్‌ని అందరికి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడము, దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం. హ్మ్. ఇప్పుడు గంజాయి మెయిన్‌గా. ఇప్పుడు ఈ పిల్లలందరూ కూడా గంజాయి తీసుకున్నాం. అవును. ఇప్పుడు గంజాయి గాని, ఆల్కహాల్ గాని ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏమైతదంటే వీడు మొత్తం శరీరం, మనసు ఆ డ్రగ్ కంట్రోల్‌లోకి వెళ్ళిపోతది. అంటే తను ఏం ఏం చేస్తున్నాడో తనకే చేస్తున్నారో తెలీదు. తెలీదు. ఎందుకంటే బ్రెయిన్‌లో ఇన్హిబిటరీ సెంటర్ ఉంటది. హుహు. ఆ ఇన్హిబిటరీ సెంటర్ పని చేయడం స్టాప్ అయిపోతది. హ్మ్. అప్పుడు అసలు వాడు బట్టలేసుకున్నాడా లేదా? వాడు పబ్లిక్ ప్లేస్‌లో యూరిన్ పోస్తున్నాడా లేదా? వాడు అసలు ఎవరినైనా చంపుతున్నాడా? దాని ఇంప్లికేషన్స్ ఏముంటాయి? హ్మ్. దాని తర్వాత జరిగే పర్యవసానాలు ఏంటి? అవి ఏం తెలియకుండా పోతదన్నట్టు. ఓహ్! సో, ఈ డ్రగ్స్ అనేటివి అందుకోసమనే పేరెంట్సు అసలు మన పిల్లలు స్కూలుకి పోతున్నారు, వస్తున్నారు. కనీసం వీక్లీ వన్స్ అన్నా స్కూల్ బ్యాగ్ చెక్ మానిటర్ చేయాలి. చేయాలి. హ్మ్. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న స్కూల్ బ్యాగ్స్ చెక్ చేయాలి. అంటే సాయంత్రం పూట వచ్చేటప్పుడు ఒక 10, 15 నిమిషాలు ఎక్కడైనా ఆగి వస్తున్నారా? హ్మ్. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆడుకుంటామని చెప్పి అసలు ఏ ప్లేసులకి వెళ్తున్నారు? ఎలాంటి ప్రదేశాల్లో తిరుగుతున్నారు? వీళ్ళ స్నేహితులు ఎవరు? హ్మ్. వాళ్ళ స్నేహితుల కంపెనీ ఎలా ఉంటుంది? వాళ్ళు తిరిగే వాతావరణం ఏముంటది? వీళ్ళు ఖాళీ టైంలో ఏం చేస్తారు? ఓకే. గ్రౌండ్‌కి వెళ్తామని చెప్పొచ్చు. ఏదైనా రీజన్స్ చెప్పి అవును. వెళ్ళొచ్చు. ఎక్కడికెళ్ళి అసలు ఏం చేస్తున్నారు? అని తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోతే చాలా కష్టమైతది. ఇప్పుడు అందరూ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యేసరికి ఇద్దరు జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. హ్మ్. సో, పిల్లల లోకంలో పిల్లలుంటారు. తల్లిదండ్రుల లోకంలో తల్లిదండ్రులుంటారు. ఇది కరెక్ట్. మంచి విషయం కాదు. హ్మ్. అందుకనే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు? ఒక సంపూర్ణంగా ఎదిగిన మనిషి తయారవ్వాలంటే హ్మ్. తల్లిదండ్రులు కాదు, ఒక కుటుంబం సరిపోదు. అవును. ఒక ఊరు కావాలి. ఒక ఊరు కావాలి. ఒక ఊరు కావాలి. ఇంకోటి ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయనుకోండి, వీడికి ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ బాబాయో, ఇప్పుడు పిన్నినో, ఉమ్మడి నాన్నమ్మనో, కుటుంబాలు అమ్మమ్మనో. సో, హ్మ్. వాడికి ఏదైనా స్ట్రెస్సర్ ఉంటే, మానసిక ఆందోళన ఉంటే, లేకపోతే ఏదైనా ఎవరైనా ఒక సీనియర్ వచ్చి, "అరే! ఇక్కడికి పోదాము. ఆ అన్న అది ఇస్తాడు. అది తీసుకుంటే చాలా మంచిగా అనిపిస్తది" అని చెప్పినప్పుడు, అవునా అని అమ్మ, నాన్నని అడగలేడు. అదే అన్ననో, బాబాయో, పిన్నో, నాన్నమ్మ, అమ్మమ్మ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళతో హ్మ్. అట్లీస్ట్ సరదాకైనా అన్నప్పుడు అదేంతో మనం కనుక్కునే అవకాశం ఉండేది. కానీ ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు హ్మ్. అసలు ఇద్దరు పేరెంట్స్ బిజీ ఉండి టైం ఇవ్వక, ఇంకోటేందంటే స్ట్రిక్ట్ బౌండరీస్ ఉంటాయి. "అరేయ్! హ్మ్. అట్లా చేయొద్దు" అని మనోళ్ళు చెప్పడం ఎక్కువ ఇంపార్టెన్స్ చెప్పడానికి ఇస్తున్నారు. కానీ చెప్తే ఇప్పుడున్న జనరేషన్ అసలు వినరు. వినరు. పైగా సార్ ఫస్ట్ వినాలి. హ్మ్. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. ఫస్ట్ వినాలి. వినాలి. వింటే అప్పుడు అర్థమవుతది. హ్మ్. వాడు మానసిక పరిస్థితి ఏముంది? ఆయన ఫ్రెండ్స్ సర్కిల్ ఏముంది? హ్మ్. స్కూల్‌లో ఏం చేస్తున్నాడు? ఆయన యాంబిషన్ ఏముంది? అనేది మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ వినాలి. కానీ ఆ సమయం మిస్ అవుతుంది. అందుకని హ్మ్. ఇప్పుడు చాలా క్లియర్ కట్‌గా ఇప్పుడు నేను పీడియాట్రిషియన్ చాలామంది పిల్లలు రోజుకు కొంతమంది పిల్లల్ని చూస్తాము. ఈవెన్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కూడా గైడ్‌లైన్స్ చాలా క్లియర్‌గా చెప్తున్నాం. హుహు. అట్‌లీస్ట్ ఈ రోజులో ఒక్కసారైనా అందరూ కలిసి కూర్చొని భోంచేయండి. ఓకే. హ్మ్. అట్‌లీస్ట్ డేలో వన్ టైమ్ అన్నా. ఫ్యామిలీ మీల్ అనేది ఫ్యామిలీ మీల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ మాట్లాడుకుంటారు. హ్మ్. కనెక్ట్ అవుతారు. ఆ ఫ్యామిలీ మీల్‌లో కూడా గైడ్‌లైన్స్ చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి. నో స్క్రీన్. అక్కడ హ్మ్. టీవీ ఉండొద్దు. ఫోన్ ఉండొద్దు. హ్మ్. అంటే ఫోన్, టీవీ లేని జోన్స్ కొన్ని పెట్టుకోవాలి. కరెక్ట్. ఈ అంటే డిన్నర్ టైంలో డైనింగ్ టేబుల్ దగ్గర, బెడ్‌రూమ్ దగ్గర ఈ 2 ప్లేసులు అట్‌లీస్ట్ ఫోన్, టీవీ ఎవరు చూడొద్దు. అట్లాంటివి పెట్టుకోమని చెప్తున్నాం. ఎందుకంటే ఈ మానవ సంబంధాలు దెబ్బతింటాయి. కరెక్ట్. సో అంతా అంటే వస్తువులు వీటి మీదనే అయిపోతుంది. అంటే హ్మ్. అమ్మ, నాన్న వీళ్ళకి కావాల్సిన వస్తువులు ఇస్తారు. వాళ్ళు అమ్మ, నాన్న వస్తువులని ప్రొవైడ్ చేసే వాళ్ళలాగే చూస్తారు. సో పెద్దయిన తర్వాత ఈ వస్తువులను ప్రొవైడ్ చేసే కెపాసిటీ లేనప్పుడు అమ్మ, నాన్నని డిస్కార్డ్ చేసేస్తారు. వాళ్ళ వస్తువులను వాడు సంపాదించుకోగలిగినప్పుడు ప్రపంచంలో ఇంకెవరు అవసరం ఉండదు. సో హ్మ్. ఈ ప్రపంచంలోకి వెళ్తున్నాం మనం.